ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసి ప్రజల మన్ననలను పొందిన నాయకుడు మంత్రి నారా లోకేష్ అని తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు పేర్కొన్నారు. వలసపాకలోని తమ నివాసంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా, తాతకు తగ్గ మనవడిగా నారా లోకేష్ పేరు తెచ్చుకున్నారన్నారు. ఐటీ విద్యా వ్యవస్థలో మార్పుకు శ్రీకారం చుట్టిన ఘనత లోకేష్కి దక్కిందన్నారు. అనంతరం కాకినాడ జిల్లా పార్టీ ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అవగాహన సదస్సు, నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, కేక్ కటింగ్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడ కార్యకర్తలు నన్ను నుంచుని ఏదో కార్యక్రమం చేయాలి, ఏదో మీటింగ్లు పెట్టాలి, ఉత్సవాలు చేయాలన్న కార్యక్రమం లేకుండా తన తండ్రితోటి పాటు ఇవాళ దావోస్ ఏంటంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తన పుట్టినరోజును కూడా లెక్క చేయకుండా అక్కడ కూర్చునే వాళ్ళు అనేక రకమైన పారిశ్రామికతలతో కనబడుతున్నాడంటే భవిష్యత్తులో ఒక మంచి నాయకుడై ఈ రాష్ట్రానికి మేము ఉన్నాం. మా కుటుంబాలు మేము ఏవైతే ఉన్నామో నందమూరి కుటుంబాలు కానీ, నారావారి కుటుంబాలు కానీ, ఈ రాష్ట్ర ప్రధానికానికి ఎప్పుడూ కూడా మేము ఏ ప్రమాదం వచ్చినా కార్యకర్త విషయంలో కానీ, రాష్ట్రం విషయంలో కానీ ఏమొచ్చినా మా కుటుంబం, మా మంత్రివర్గం, మా ప్రభుత్వం మేము నిలబెడతామన్న భరోసా ఇచ్చిన నాయకుడు లోకేష్ బాబు. భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు రావాలి, ఆరోగ్యంతో ఎప్పుడూ కూడా ప్రజల మధ్య నుండి ప్రజలు మంచి పేరు తెచ్చుకోవాలని ఆ భగవంతుడు దీవించాలని, అలాగే సుభాష్ చంద్రబోస్ గారు పుట్టిన రోజున ఈ జన్మం అంటే ఆ సుభాష్ చంద్ర గారు ఏ విధమైన కీర్తి ప్రతిష్టలు ఇవాళ భారతదేశంలో ఎలాగే ఉన్నాయో అలాగ మా నాయకుడు కూడా అంతటి వాడు అవుతాడని మా నమ్మకం. అందరి సమక్షంలో కూడా మేమందరం కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి, మంచి తెలివితేటలు ఇచ్చి, మంచి ఓపికలు ఇచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటాం.